3 రోజులుగా మనం చూస్తూనే ఉన్నాము. అంగన్వాడీస్ వాళ్ళ డిమాండ్స్ మీద వాళ్ళు చేస్తున్న ఆందోళన. ఈరోజు రాత్రి మనందరం కూడా గమనించాము. ఏదైతే అంగన్వాడీ ఉద్యోగస్తులు వాళ్ళకు రావాల్సిన న్యాయపరమైన డిమాండ్ల మీద వాళ్ళ ఆందోళన చేస్తుంటే ఈ ప్రభుత్వము వాళ్ళ మీద ఉక్కుపాదం మోపి, పోలీసులు ప్రభుత్వము ఉక్కుపాదం మోపి ఈరోజు వాళ్ళను అత్యంత దారుణంగా అరెస్ట్ చేయడం రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా, చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా ఈరోజు పోలీసులు అంగన్వాడీ మహిళా ఉద్యోగస్తుల పట్ల ప్రవర్తించిన తీరు మరీ దారుణంగా ఉంది. అసలు ఈరోజు అంగన్వాడీ ఉద్యోగస్తులను అరెస్ట్ చేయడం, అలాగే వాళ్ళ మీద దాడులు చేయడం పూర్తిగా మేము ఖండిస్తున్నాం. నిజంగా ఈరోజు మనము ఎక్కడున్నామో, అసలు ఒక మహిళలను ఈ విధంగా వేధించడం అనేది, ఈరోజు ఇట్లా అరెస్ట్ చేయడం అనేది నిజంగా దారుణం అనిపిస్తుంది. మరి ముఖ్యంగా వాళ్ళను రాత్రిలో అసలు ఈరోజు ఈ ప్రభుత్వము ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తుందని నేను అడుగుతున్నా. ఈరోజు ప్రభుత్వము, ఈరోజు ఉద్యోగస్తుల వ్యతిరేక ప్రభుత్వము, కార్మికుల వ్యతిరేక ప్రభుత్వము, అదేవిధంగా మహిళల వ్యతిరేక ప్రభుత్వం అని మరొకసారి రుజువైంది. ఈరోజు నిన్న చూసుకున్న సంఘటనే దీనికి నిదర్శనమని నేను ఈ సందర్భంగా చెప్తున్నాను. ఈరోజు మహిళలను మరీ ఏదో వారు ఉగ్రవాదులు, టెర్రరిస్టులు అనే విధంగా రాత్రులు తెల్లవారుజామున వచ్చి వాళ్ళని అరెస్టులు చేయడం అంటే, తెల్లవారుజామున వాళ్ళని అరెస్టులు చేయాల్సిన అంత అవసరం ఏమొచ్చింది? ఈరోజు వాళ్ళ మీద తెల్లవారుజామున వెళ్ళి లాస్ట్ పోలీసులు అంతా వాళ్ళ మీద దాడులు చేసి వాళ్ళని అరెస్టులు చేశారు. అరెస్టులు కూడా ఏ విధంగా చేశారు? నిన్న సాయంత్రం నుంచే కూడా పోలీసులు ఏదైతే వాళ్ళు మేము ఆందోళన చేస్తున్నాము, మాకు మీరు ఇచ్చిన డిమాండ్లు నెరవేర్చే వరకు మేము ఆందోళన చేస్తామని ఏదైతే వాళ్ళు అంగన్వాడీ ఉద్యోగస్తులు చెప్పారో, ఆ మహిళలు చెప్పారో, ఆ కార్యకర్తలు చెప్పారో, ఈరోజు వాళ్ళనందరినీ కూడా వాళ్ళు చెప్పారో అదేవిధంగా వాళ్ళు డిమాండ్ ప్రశాంతంగా వాళ్ళు ఆందోళన ప్రశాంతంగా కొనసాగిస్తున్నారు. రాత్రిలో వెళ్ళి వాళ్ళు నిన్న సాయంత్రమే వాళ్ళు ఉన్నట్లే అక్కడ ఉన్న టెంట్లు తీసేసి, లైట్స్ కట్ చేసి, అక్కడ ఉన్న టాయిలెట్స్ పగలగొట్టి, ఈ విధంగా మహిళలను అనేక రకాలుగా పోలీసులు అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేశారు. అక్కడికి కూడా ఆ మహిళలు రాత్రే మళ్ళీ ఒక జనరేటర్ పెట్టుకొని వాళ్ళ ఆందోళన ప్రారంభించారు. అయినప్పటికి కూడా దాన్ని కూడా పగలగొట్టి, ఎటువంటి లైటింగ్ లేకోకుండా మహిళలు నైట్ అక్కడ పడుకున్న వాళ్ళ దుప్పట్లు కానీ వాళ్ళన్నింటినీ తీసేసి వాళ్ళని అరెస్టులు చేసి ఏ ప్రాంతానికి తరలిస్తున్నారో కూడా తెలియని పరిస్థితిలో ఈరోజు మహిళలను అరెస్ట్ చేయడం, ఇది పూర్తిగా చాలా సిగ్గుచేటని నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఒక మహిళా హోంమంత్రి గారు, అనితా గారు, మహిళా హోంమంత్రి గారు ఉన్న ఈ రాష్ట్రంలో పోలీసులు మహిళల పట్ల ప్రవర్తించిన తీరు అత్యంత దారుణంగా ఉంది. ఇది నిజంగా మహిళలు ఈరోజు వాళ్ళు చూస్తే, రాత్రి తెల్లవారుజామున వాళ్ళ వీడియోస్ చూస్తే నిజంగా బాధ అనిపిస్తుంది. నైట్ అంతా వాళ్ళు పడిన శ్రమ, వాళ్ళకి రావాల్సిన న్యాయమైన డిమాండ్లు వాళ్ళు అడుగుతుంటే ఈ ప్రభుత్వానికి ఎందుకు ఇంత బాధ? ఈరోజు ఇక్కడ 3 మంత్రులు ఉన్నారు కదా, మహిళలే 3 మంత్రులు ఉన్నారు కదా. హోమ్ మినిస్టర్ గారు అనితా గారు ఉన్నారు, అలాగే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మంత్రి గారు సంధ్యారాణి గారు ఉన్నారు, సబితమ్మ గారు ఉన్నారు. ఈ 3 మహిళా మంత్రులు ఉన్నారు కదా, వీళ్ళెందుకు వాళ్ళతో చర్చలు జరపలేదు? వాళ్ళు పోయి గేమ్స్ ఆడుకుంటున్నారు, క్రికెట్ కానీ, వాలీబాల్ కానీ, మ్యూజికల్ చైర్స్ గేమ్స్ ఆడుతున్నారు. ఒక్కసారి వీళ్ళను ఈ అంగన్వాడీస్ను పిలిపించి చర్చించాలనిపించలేదా? వాళ్ళకు చర్చించవచ్చు కదా అని నేను అడుగుతున్నా. ఈరోజు మీరు ఈ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఆ రోజు ఎన్ని హామీలు ఇచ్చారు? గతంలో ఎన్ని హామీలు ఈ ప్రభుత్వము ఇచ్చింది? అంగన్వాడీస్ గతంలో వాళ్ళు ఎక్కడైతే నిరసన తెలియజేస్తారో అక్కడికంతా ఈ మంత్రులు వెళ్ళి మద్దతు తెలిపారు. ఆ రోజు మీరు వాళ్ళకు హామీలు ఇవ్వడం, మేము వస్తేనే మీకు ఖచ్చితంగా జీతాలు పెంచుతామని చెప్పలేదా? చెప్పారు కదా. ఈ ప్రభుత్వం అధికారంలో రావడానికి మీకు న్యాయమైన, మీకు కావాల్సిన మీ డిమాండ్లు ఖచ్చితంగా మేము నెరవేరుస్తామని ఆ రోజు హామీ ఇచ్చారు. కాబట్టే ఈరోజు అంగన్వాడీలంతా కూడా ఈరోజు రోడ్లెక్కి ఆందోళన చేసే పరిస్థితికి వచ్చింది. కానీ నేను ఒకటే ఈ సందర్భంగా
తెలియజేస్తున్నాం. ఏదైతే మీరు అంగన్వాడీ వాళ్ళకు ఉద్యోగస్తులకు హామీలు ఇచ్చారో ఖచ్చితంగా నెరవేర్చాలి. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే హామీ ఇచ్చారో వచ్చిన అధికారంలోకి మా జగనన్న పాదయాత్రలో ఏదైతే చెప్పాడో చెప్పిన విధంగా అంగన్వాడీ అక్క చెల్లెమ్మలందరికీ కూడా అధికారంలోకి వచ్చిన వెంటనే వాళ్ళ జీతాలు పెంచారు. జీతాలు కూడా వాళ్ళకు 7,000 ఉండింది 11,500 చేశారు. 4,000 వరకు 7,000 చేశారు. సో ఈ విధంగా దాదాపుగా 5,000 పైన జీతం పెంచడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకు ప్రమోషన్స్ కల్పించారు. సంక్షేమ పథకాలన్నీ అందాయి. సో ఆ రోజు అక్క చెల్లెమ్మలందరినీ కూడా ఆనందంగా వాళ్ళకి ఏదైతే మాట ఇచ్చారో ఆ రోజు వాళ్ళు మా ప్రభుత్వం మా జగనన్న ప్రభుత్వంలోనే వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఈరోజు ఈ ప్రభుత్వం వస్తే ఏదో వీళ్ళన్నీ వాళ్ళని ఏదైతే మాయ చేసి మాట చెప్పి మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారో ఇంకా ఏదో బాగా చేస్తారని ఈ అంగన్వాడీ మహిళలు అనుకున్నారు. కానీ ఈరోజు చూస్తే ఈ ఉద్యోగులు అందరికీ కూడా ఒకటే అర్థమైంది, గత జగనన్న ప్రభుత్వమే మనకు అన్నీ అందించింది అని వాళ్ళ ఈరోజు అనుకుంటున్నారు ప్రతి ఒక్కరు కూడా. కానీ ఈ ప్రభుత్వం వాళ్ళకు న్యాయమైన డిమాండ్లు వాళ్ళు ఒకటే చెప్పారు. నిన్న వాళ్ళ మినిస్టర్ గారు ఏదైతే మేము హామీలు ఇచ్చామో అంగన్వాడీ వాళ్ళు డిమాండ్ చేసిన 10 హామీలలో 9 మేము నెరవేర్చాము, ఇంకొకటే గౌరవ వేతనం ఒకటే ఉంది అన్నారు. అంటే నేను అడుగుతున్నా, అన్నీ అయితే నెరవేరిస్తే ఈరోజు వాళ్ళ ఆందోళనకు ఎందుకు దిగరు కదా. ఖచ్చితంగా వాళ్ళు ఏమైతే డిమాండ్స్ ఉన్నాయో ఖచ్చితంగా వాళ్ళు నెరవేర్చాలి. ఈరోజు వాళ్ళు ముఖ్యంగా గౌరవ వేతనం 26,000 పెంచాలి అని అడుగుతున్నారు. అదేవిధంగా వాళ్ళకు ప్రమోషన్స్ రావాలి, సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందించాలి అని నేను ఈ సందర్భంగా అనేకమైన డిమాండ్స్ వాళ్ళు ఉన్నాయి. ఖచ్చితంగా ఈ సందర్భంగా నేను కోరేది వాళ్ళ డిమాండ్స్ను నెరవేర్చాలి. ఏదైతే మీరు చెప్పారో ఖచ్చితంగా ఆ డిమాండ్స్ అన్ని అతి తొందరగా క్లియర్ చేయాలి. అదేవిధంగా మీరు ఈ అంగన్వాడీ వాళ్ళను పిలిపించి చర్చలు జరపాలని కోరుకుంటున్నాం. మేము ఈ అంగన్వాడీ ఉద్యోగస్తులందరూ కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము మద్దతు పలుకుతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ నిజంగా ఇలా ఏవైతే వీళ్ళు చెప్పారో ఖచ్చితంగా నెరవేర్చాలని కోరుకుంటున్నాం.